హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ అలాగనే ఆయాకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ మెయిన్ లింక్లోకి మనం రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కనుక మనకి ఏడబ్ల్యూహెచ్ రిక్రూట్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. దాన్ని మనం క్లిక్ చేయగానే మనం ఇంకో పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఏమో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. రెడ్ కలర్ ఉన్నేమో క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చూద్దాం అనమాట. అప్లికేషన్ ఫామ్లోకి మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఏడబ్ల్యూహెచ్ అని చెప్పేసి, అంటే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ సంబంధించినటువంటి అనమాట. పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని మనం క్లిక్ చేసినట్లయితే కనుక అంగన్వాడీ టీచర్ అయితే టీచర్, అంగన్వాడీ ఆయా అయినట్లయితే కనుక ఆయా, మీ ఇష్టం ఏదన్నా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం డిస్టిక్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏ డిస్టిక్లో అయితే మనకి అవైలబిలిటీ ఉందో, అంటే ఇప్పుడు ఏ డిస్టిక్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫామ్ అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తున్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట. అంటే మిగతా డిస్ట్రిక్ట్స్కి ఆల్రెడీ అయిపోవడం జరిగింది. కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది లేకపోతే పోస్టుల సంఖ్య అనేటువంటిది ఇంకా వెళ్లుదల కాలేదనమాట. సో ఇందులో మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ అది మీ ఇష్టం దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ కిందకి, అంటే బాన్స్వాడ, దోమకొండన, కామారెడ్డి, మందునూర లేకపోతే ఎల్లారెడ్డి, మీ ఇష్టం ఎక్కడ కావాలనుకున్నట్లయితే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్, మనం అంటే కామారెడ్డిలో ఉన్నటువంటి దాంట్లో దేంట్లో మీరు అప్లై చేసుకున్నారు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. నేను జస్ట్ ఫార్మల్గా మీకు ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీ అప్లికెంట్ నేమ్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఒకవేళ హస్బెండ్ నేమ్ అంటే హస్బెండ్ నేమ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీ ఫాదర్ నేమ్ అనేటువంటి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీ అడ్రస్ అనేటువంటిది, పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. మీ హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్, డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్, అపార్ట్మెంట్ క్లియర్గా మీరు మెన్షన్ చేయండి అనమాట. ఎందుకంటే మీ పోస్ట్ ఆఫీస్ అంటే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కానీ లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్ కానీ మీకు త్రూ మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది మీ అడ్రస్కి వస్తుంది కాబట్టి కరెక్ట్ అడ్రస్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ వార్డు కిందకు వస్తారనేటువంటిది కూడా ఇక్కడ మీరు వార్డ్ నెంబర్ 1 2 3 మీ ఇష్టం, అంటే ఏది వస్తుంది అనేటువంటిది మీరు ఎంచుకున్నటువంటి మీ వార్డులో, అంటే మీరు ఎంచుకున్నటువంటి మీ డిస్ట్రిక్ట్లో మీ వార్డ్ అనేటువంటిది ఎంత వస్తుంది అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత మీ క్యాస్ట్ అనేటువంటిది ఏంటిది, బీసీ అయితే బీసీ. ఇప్పుడు నేను కామారెడ్డికి సంబంధించినటువంటి కామారెడ్డి దాంట్లో ఎంచుకున్నాను కాబట్టి కేవలం బీసీసీ సంబంధించినట్టు రావడం జరిగింది అనమాట, మిగతా రాలేదు. అట్లానే మీరు కొన్నిట్లు పెట్టుకున్నట్లయితే కనుక మిగతా పోస్టులకి పెట్టుకున్నట్లయితే ఆ డిస్టిక్లో ఏ కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు మైనారిటీ అయితే కనుక మైనారిటీ అని పెట్టండి, ఎందుకంటే బీసీసీ కిందకి వచ్చింది కాబట్టి మైనారిటీ అనేటువంటిది మీరు పెట్టాలి. ఒకవేళ కాకపోతే కాదని మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్స్, మీ ఎస్ఎస్సి అనేటువంటిది ఎట్లా వచ్చింది, మార్క్స్ వచ్చినాయా, జీపీ వచ్చిందా, ఓపెన్ ఎస్ఎస్సీయా, ఓపెన్ జీపీ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట. మీకు మార్క్స్ వస్తే కనుక ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. ఒకవేళ జీపీ వస్తే ఎంత జీపీ వచ్చింది అనేటువంటిది ఇవ్వాలి. మీ సెలెక్ట్ అయినటువంటిది ఇయర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట. ఏ ఇయర్లో మీరు మెన్షన్ అయినటువంటిది, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మేమో ఎంత ఉంది అనేటువంటిది ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు అన్నట్లయితే కనుక ఎస్ అని చెప్పేసి కొట్టండి అనమాట అండి. ఒకవేళ రెగ్యులర్ ఇంటర్ అయితే రెగ్యులర్ ఇంటర్ అనమాట, ఎస్ అనమాట. ఒకవేళ నో అయితే కనుక మీరు అంగన్వాడీ హెల్పర్లోకి వెళ్తారు. నేను టీచర్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఓన్లీ ఎస్ అనే ఆప్షన్ మనకు రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంటర్ ఇయర్ పాసింగ్ అనేటువంటిది ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఇక్కడ ఇంటర్ ఇయర్ ఏ ఇయర్ పాస్ అయ్యారు అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేసి మార్క్స్ ఎంత మీకు వచ్చాయనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మీకు ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా డిగ్రీ ఉంటే కనుక డిగ్రీ దానికి సంబంధించినటువంటిది మీరు ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి. ఇది డిపెండ్స్ అనమాట అండి, పూర్తిగా మీ డిపెండెంట్స్ అనమాట. మీ డిగ్రీ ఉంటే డిగ్రీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంటర్ తోటి మీకు సరిపోతుంది. వెదర్ అప్లికెంట్ ఈజ్ వీడియో, ఒకవేళ వీడియో అయితే కనుక ఎస్ అని చెప్పేసి, ఇఫ్ వీడియో అయితే కనుక దానికి సంబంధించిన ఫైల్ అనేటువంటిది అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఆర్ఫన్ అయినట్లయితే కనుక ఆర్ఫన్ సంబంధించినటువంటి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి క్లిక్ చేయాలి.
డిఫరెంట్ లేబుల్ పర్సన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని చెప్పి క్లిక్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయాలి. రెసిడెంట్ సర్టిఫికేట్, ప్రస్తుతం ఉన్నటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇది మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి క్యాస్ట్ సర్టిఫికేట్ కిందకి మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ఇవ్వాలి. దాని తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు బీసీసీ కిందకు వచ్చారు కాబట్టి బీసీసీ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ 10th క్లాస్ సంబంధించినటువంటి మెమో, దాంతో పాటుగానే ఇంటర్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మెమో అనేటువంటిది ఇవ్వాలి. మీకు డిగ్రీ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి హైయర్ సర్టిఫికేషన్ మెమో అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి ఫోటో, నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళైతే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఏది అవసరమైతే దానిని వేయండి. మీ ఇవన్నీ ఫైల్స్ మీకు కావాలని చెప్పేసి మీరు అనుకోకూడదు. ఎందుకంటే మీకు ఏదైతే అవసరం ఉందో, మీరు దేనికైతే ఉన్నారు, దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఫామ్స్ వేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు చూడండి, ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది, 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది, ఇంటర్ సర్టిఫికేట్ అనేటువంటిది, హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఈ రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్. దీని తర్వాత మిగతా వాటికి ఒకవేళ మీరు అయితే కనుక వాటిని ఇవ్వాలి, కానీ అన్ని ఇవ్వాలన్నటువంటి రూల్ అయితే ఏం లేదనమాట అండి. మీరు ఇచ్చేసిన తర్వాత మీ ప్రివ్యూ అనేటువంటిది మీరు చూసుకోవాలన్నమాట. నేను కొన్ని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట. సో వీటన్నిటిని ఇచ్చేసిన తర్వాత మీరు ప్రివ్యూలోకి ఇచ్చేసిన తర్వాత ప్రివ్యూ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మీరు సబ్మిట్ అనేటువంటిది చేసేసినట్లయితే కనుక మీ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది సెండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ టీచర్ అలాగనే హెల్పర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. మీకు ఇంకా ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి నేను మరొక వీడియో కూడా మీ ముందు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి అంగన్వాడీ టీచర్ లేకపోతే హెల్పర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.